అక్కేంటి ఆ చెట్టుని అంత ప్రేమగా హత్తుకుంది? ఆ చెట్టు కూడా నీలాగే ఒక తోబుట్టువు, ఒక మంచి స్నేహితురాలు మీ అక్కకి. అంటే నాకు అర్థం కాలేదు పెద్దమ్మా. మీ అక్క ఈ పుట్ట దగ్గరే దొరికింది. ఆ దొరికిన రోజే ఒక చిన్న మొక్కని మేం నాటాం. అప్పట్నుంచి ఈ చెట్టు శివంగి ఇద్దరూ కలిసే పెరిగారు. అందుకే ఎప్పుడిక్కడికి వచ్చినా కూడా ఆ చెట్టును చూస్తే శివంగికేదో తెలియని బంధం ఉన్నట్టు భావోద్వేగానికి గురవుతుంది. నన్ను కన్న వాళ్ళకి నేను దూరంగా పెరిగాను, నిన్ను కన్న వాళ్ళకి నువ్వు దూరంగా పెరిగావు. మనిద్దరిది ఒకటే ప్రయాణం. అందుకే నిన్ను చూసినప్పుడల్లా నా తోడబుట్టిన దానిలాగే అనిపిస్తావు. నీతో ఏదో బంధం ఉన్నట్టే కనిపిస్తావు. ఎందుకంటే నిన్ను చూస్తే నాకు గుర్తుకొచ్చేది నా పుట్టుక, నన్ను కన్నవాళ్లే. ज्योतिषमे सुभश्चमे प्राणश्चमे अपानश्चमे ज्ञानश्चमे सुश्चमे चित्तञ्चमे आधीतञ्चमे वाच्यमे मनश्चमे चक्षुश्चमे श्रोत्रञ्चमे दक्षश्चमे बलञ्चमे నాగమ్మ, నేను నీ పాదాల చెంతే నన్ను పెంచిన తల్లిదండ్రులకి దొరికాను. వాళ్ళు నాకు అమితమైన ప్రేమని పంచారు, నన్ను యువరాణిలా పెంచారు. అది నాకు చాలనిపిస్తుంది. కానీ అంతలోనే ఒక ప్రశ్న నా మనసుని తొలిచేస్తుంది. నన్ను కన్నవాళ్ళెవరని, ఎందుకు నన్ను దూరం చేసుకున్నారని ఆ ప్రశ్నకి మాత్రం నాకు సమాధానం దొరకట్లేదు. నా కన్నవాళ్ళెవరో, ఎక్కడుంటారో వాళ్ళ ఆచూకీ చెప్పాల్సింది, నాకు కనిపించేలా చేయాల్సింది నువ్వే తల్లి. అమ్మా శివంగి, శివాలయంలోకి వెళ్ళి పంతులు గారిని కలిసి అర్చన జరిపిద్దామమ్మా. అలాగే నాన్నా. రామ్మా. నమస్కారం. నమస్కారం అయ్యా. బావున్నారా? బావున్నానమ్మా. మీరందరూ ఎలా ఉన్నారు? అందరం బావున్నాం పంతులు గారు. పంతులు గారు అలా ఉన్నారేంటి? ఒంట్లో బాలేదా? అదేం లేదమ్మా. నీ కన్న తల్లిదండ్రుల గురించి ఏమన్నా ఆచూకీ తెలిసిందా? లేదు
పంతులు గారు, ఒక ఈడియట్ వల్ల చేతికి దొరికిన దొంగ కూడా పారిపోయాడు. మళ్ళీ నా కన్న తల్లిదండ్రుల గురించి తెలుసుకునే అవకాశం రాలేదు. నువ్వేం బాధపడకమ్మా. ఆ శివయ్య దీవెనలు, ఆ నాగదేవత దీవెనలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్నట్టు నీ కన్న తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుస్తారు. పంతులు గారు ఎందుకో ఆందోళనగా ఉన్నట్టున్నారు. ఎందుకై ఉంటుంది? పూజ చేస్తాను, లోపలికి రండి. నా పేరు మీద కూడా. అలాగే బాబు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. వచ్చేసాడు హీరో. ఇక హీరోయిన్ గారి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. కశ్యప గోత్రం పంతులు గారు. హలో, నువ్వేంటి? ఏంటి, మీరు కూడా ఇక్కడికి వచ్చారా? భలే సర్ప్రైజింగ్ గా ఉంది. నాటకాలు ఆడకు. ముందు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. భలే వారండి. ఈ గుడికి ఇదిగోండి ఇంతమంది వచ్చారు. ఎవరినైనా ఈ ప్రశ్న అడిగారా? నన్ను అడుగుతారేంటండి? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ భక్తితో వచ్చుంటారు, కానీ నువ్వు కాదు. ఆ, ఆ, నేను కూడా భక్తితోనే వచ్చానండి. ఆ అమ్మాయిలు అంటే తిరగడానికి కాదు. అవునవును, బాగా తెలుసు నువ్వెందుకు వచ్చావో. చెప్తే అర్థం చేసుకోరేంటండి? ఈ శివయ్య గొప్పతనం గురించి, ఆ నాగదేవత మహిమ గురించి ఎవరో చెప్తే ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఎవరో చెప్పారా? ఆ ఎవరో ఎవరు? నా వైపు చూస్తావేంటి? ఈ విషయంతో నాకేం సంబంధం లేదు. ఆయన మీరేంటండి? దేవుడి దగ్గరికి వెళ్ళమని, దండం పెట్టుకోమని, మనసులో ఉన్న కోరికను కోరుకోమని ఎవరైనా చెప్పాలా ఏంటి?